Vision is an art of seeing what is invisible to others. చాలా గొప్ప కొటేషన్. విజన్ అనేది యాక్చువల్గా ఒక అలవాటుకు సంబంధించింది మనకు చాలా వరకు. ఇదే అలవాట్లో కొంతమంది ఈ అలవాటును బ్రేక్ చేసిన వాళ్ళు విజన్ను అత్యద్భుతంగా వాడుకొని వేరెవ్వరూ చూడలేని విషయాలు, గ్రహించలేని విషయాలు వాళ్ళు గ్రహించి వాళ్ళ జీవితం ఎంతో అద్భుతమైన క్వాలిటీతో ముందరికి పోవడానికి సహకరించుకుంటారు. వీ టు డూ కెన్ డూ ఇట్. మనం ఇట్లా చేయడానికి మన విజన్లో కొన్ని చిన్న చిన్న మార్పు చేర్పులు చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. నాకైతే సహాయపడ్డ కొన్ని చిన్న టెక్నిక్స్, చిన్న అలవాట్లు మీతోని షేర్ చేసుకోవడానికి ముందరికి వస్తున్నాను. ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ ఇట్. దిస్ మే చేంజ్ ద లైఫ్. నిజంగానే మనం అనుకుంటాము దానికి ఎంతో గొప్ప విషయాలు జరగాల్సిన అవసరం లేదు. చిన్న మాడిఫికేషన్, అతి చిన్న అలవాటు, ఇంకొక చిన్న స్టెప్ ఫార్వర్డ్ మేక్స్ ఎ వెరీ బిగ్ డిఫరెన్స్ ఇన్ ద లైఫ్. ఐ థింక్ యూ షుడ్ అగ్రీ. మనం ఎంతోమందిని చూస్తుంటాం ఈ విషయాల్లో ఇట్లా జరిగిన వాళ్ళను. నౌ లెట్ us straight away come to the point. ఐసైట్ మీదనే జడ్జి చేసి చాలాసార్లు ఇంటర్వ్యూస్లో సెలెక్షన్ జరుగుతుంటుంది. ఐసైట్ ఆధారంగానే ఒక మనిషి ప్రవర్తనను మనం న్యాచురల్గానే జడ్జ్ చేస్తుంటాం. ఐసైట్ మీదనే ఆధారపడి మనము ఎన్నోసార్లు మన పనులను ముందరికి కూడా తీసుకుపోతుంటాం. ఇవన్నీ ఎంత గొప్పగా వీటి మీద ఆధారపడ్డప్పుడు మనం వై డోంట్ వీ ఇంప్రూవ్ అవర్ సెల్స్ ఇన్ ది సేమ్ ఏరియా? నౌ సీ this vision which we are sending as a signal. నేను చూడడానికి ఇక్కడి నుంచి అక్కడికి చూడాలంటే, ఒక ఆబ్జెక్ట్ను చూడాలంటే అక్కడికి స్ట్రైట్ అవే నా కళ్ళు అక్కడికి ఏరుకుంటున్నాయి. దీన్ని మనం కొద్దిగా చిన్న మాడిఫికేషన్తో వీ కెన్ స్టార్ట్ సెండింగ్ యాజ్ ఎ సిగ్నల్. కొద్దిగా కళ్ళను రిలాక్స్ చేసుకొని ఐసైట్ అక్కడికి పంపినట్టుగా, లైక్ ఎ టార్చ్ లైట్ ఫోకస్ని పంపినట్టుగా యూ జస్ట్ సెండ్ ఇట్. అంటే దానికంటే ముందు మనం చేయాల్సింది ఏంది? ఒక ఆబ్జెక్ట్ను ఎన్నుకోవాలి. అక్కడ ఒక పరికరాన్ని, ఒక వస్తువుని ఎన్నుకోవాలి. ఎన్నుకున్న తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన ఫోకస్ అక్కడికి చేరుకోవడానికి జస్ట్ డోంట్ త్రో అవే యువర్ రైట్ సైట్. ఇట్స్ నాట్ థ్రోయింగ్ యువర్ ఐసైట్, ఇట్స్ అబౌట్ సెండింగ్ ఇట్. ఎప్పుడైతే మనం పంపాలనుకుంటున్నామో అప్పుడు ఒక చాయిస్ ఉంటుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం ఐసైట్లో ముఖ్యమైనది వీ హ్యావ్ టు చూస్ వాట్ వీ వాంట్ టు సీ. డోంట్ లుక్ హియర్ అండ్ దేర్ అన్నెసరీలీ. దెన్ రిలాక్స్ యువర్ ఐసైట్. అంటే ద ఐసైట్ ఈజ్ ఆల్సో అండర్ గ్రావిటేషనల్ ఎఫెక్ట్. ఎస్, the pull of gravity also affects our own eyesight. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. Keep it under gravitation, relax your mind, relax your eyes, and let it be not high into the sky. Be grounded eyesight. Now we'll have a small exercise with the eyes. A pleasant eye, a pleasant mind gives a pleasant eye. Pleasant eye, look straight. Now మెల్లగా కళ్ళను పైకి తీసుకెళ్ళండి. వీలైనంత పైకి. ఇప్పుడు కంప్లీట్ పైకి వెళ్ళి ఎంత వీలైతే అంత. ఇక్కడ నుంచి మెల్లిగా మళ్ళీ నార్మల్ పొజిషన్. మళ్ళీ కిందికి. మళ్ళీ సమతాస్థితి, ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం నుంచి పైకి, మళ్ళీ ఈక్విలిబ్రియం, మళ్ళీ
కిందికి. అట్లానే లెఫ్ట్, లుక్ లెఫ్ట్, కంప్లీట్ లెఫ్ట్, మళ్ళీ మధ్యలోకి వచ్చేసి సమతా స్థితి, మళ్ళీ లుక్ రైట్, మళ్ళీ కమ్ బ్యాక్, మళ్ళీ మధ్యలోకి వచ్చాం, లుక్ లెఫ్ట్, కమ్ బ్యాక్, లుక్ రైట్, కమ్ బ్యాక్, లుక్ అప్, కమ్ బ్యాక్, లుక్ డౌన్, కమ్ బ్యాక్. దీంట్లో చాలా రొటీన్గా చేస్తే దీనివల్ల ఉపయోగం లేదు. ఇట్స్ ఎ ట్రావెల్. ఐ సైట్ ఈజ్ ఎ ట్రావెల్. మనం లుక్ అప్ అన్నప్పుడు కళ్ళను నెమ్మదిగా ప్రయాణం చేస్తున్నట్టుగా తీసుకెళ్ళాలి. స్లోలీ ఒక్కొక్క ఐటమ్ మధ్యలో వచ్చిన ఏదాన్ని వదలకుండా చూసుకుంటూ పై దాకా వెళ్ళిపోతాం, మళ్ళీ మధ్యలోకి వస్తాం. యు మేక్ ఎ ట్రావెల్. అట్లా సడన్గా అబ్రప్ట్గా రఫ్గా తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం రిలాక్స్ యువర్ బ్రీత్. ఊపిరి బిగబట్టి కుడివైపు ఎడమవైపు, దట్స్ నాట్ ద వే. దట్ వే ఐస్ విల్ నాట్ బి రిలాక్స్డ్. You have to have your own breathing system, abdominal breathing system. Keep your chest straight, comfortable, open lung, shoulders, and a standard position మనం తీసుకున్న తర్వాతనే look left, come back, look right, come back, look down, come back, look up, come back. ఈ ప్రాసెస్లో టేక్ కేర్ ఆఫ్ యువర్ బ్రీతింగ్ సిస్టమ్. శ్వాస ఎట్లా నడుస్తుందో యాజ్ యూజువల్లీ యూ హ్యావ్ టు హ్యావ్ a smooth functioning of your breath. తర్వాత you are not throwing your eyesight, atla not like that. You are traveling to the right, slowly, very slowly to the right, coming back, very slowly to the left, coming back. Understand the ground principles. That's important. Now an eye rotation from left to right. Breathe normal, extreme right, complete circle, complete circle, slowly. ఇప్పుడు క్లాక్ వైజ్ అయిపోయింది, ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్. complete circle, complete circle, very slowly, gradually, clockwise, anti-clockwise. బ్రీత్ నార్మల్, అది చాలా ముఖ్యమైనది, దాన్ని వదిలి చేయకూడదు. నేల విడిచి సాము అవుతుంది. ఎప్పుడైతే ఊపిరి బిగపడతారో మీరు, అప్పుడు ఐస్ ఆర్ స్ట్రెయిన్, డ్రై ఐస్ స్టార్ట్ అవుతాయి. వెట్ ఐస్ ఆర్ హెల్దీ ఐస్, డ్రై ఐస్ ఆర్ నాట్, దే ఆర్ డీజనరేటివ్. అందుకని కళ్ళను చల్లగా ఉంచుకోవాలి. గ్రౌండెడ్ ఐసైట్, గ్రౌండ్ పుల్లింగ్, దానికి లోబడే ఉండాలి ఐసైట్. అండ్ చాయిస్డ్ ఐసైట్, మీకు చాయిస్కి సంబంధించే ప్రతిదీ కనబడ్డ ప్రతిదీ చూడాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ టు సెలెక్ట్. డోంట్ వేస్ట్ ద విజన్ ఎనర్జీ, ఇట్స్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం రొటేషన్
తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ చూస్తున్నామో, the another important is that your neck should be balanced on your shoulders. మనము కళ్ళతో పాటు మెడలకు కదలికలు అవాయిడ్ చేయాలి. అదంత ఈజీ కాదు. ఇట్ డస్ టేక్ సమ్ ప్రాక్టీస్. కానీ ప్రాక్టీస్ చేయండి, అద్భుతాలు. రియల్లీ యూ విల్ గెట్ ఇమ్మెన్స్ బెనిఫిట్, హెల్త్ బెనిఫిట్, న్యూరలాజికల్ బెనిఫిట్. your the way the quality of your sleep improves, the quality of your vision improves. నువ్వు ఏదైనా విషయాన్ని సంగ్రహం చేసుకోవాలన్నా కానీ దీని ద్వారా బెటర్ అండర్స్టాండింగ్ విల్ హ్యాపెన్. ఒక ఇంటర్పర్సనల్ రిలేషన్స్ కూడా దీని మీదనే చాలాసార్లు ఆధారపడి ఉంటాయి. ద ఫస్ట్ థింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు డూ వెన్ యూ మీట్ యువర్ అన్నోన్ పర్సన్, హీ లుక్స్ ఇన్ టు యువర్ ఐస్ స్ట్రైట్ అవే. నీ ఐస్ కమ్యూనికేట్ చేసే లాంగ్వేజ్ని బట్టే మీ ఇద్దరి మధ్యలో సాన్నిహిత్యం పెరుగుతుంటుంది. ఇంటర్పర్సనల్ రిలేషన్స్లో ఇట్ ప్లేస్ ఎ వెరీ కీ రోల్. ఇప్పటికీ కూడా మన ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్యలో కనెక్షన్స్ కావాలంటే ఒక రాయబారిని పంపిస్తాం. ఈ రాయబారులు ఇద్దరు దేశ ప్రతినిధులుగా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి దేర్ ఐ కాంటాక్ట్ మేక్స్ ఎ వెరీ గుడ్ డీల్. దీని మీద ఆధారపడి ఎన్నో రాజ్యాలు కూలిపోతాయి, ఎన్నో రాజ్యాలు దే బిల్డప్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఫ్రెండ్షిప్. అట్లనే మనం కూడా ఇంటర్పర్సనల్ రిలేషన్స్ పెంచుకోవడానికి దిస్ హెల్ప్స్ రిలాక్స్ అవర్ థాట్స్ యాజ్ వెల్. మనలో ఇన్నర్ కన్ఫ్లిక్ట్స్, మన మైండ్లో ఇన్నర్ కన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కన్ఫ్లిక్ట్ ఇట్ కెన్ కమ్ డౌన్. వెన్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ స్లీప్ ఈస్ గోయింగ్ టు ఇంప్రూవ్, all the rest of the things are going to take place. అందుకని దీనికి చాలా ముఖ్యమైన అంశం ఇది. దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా do these things what I said. Sit straight, no hurdles in the breath continuous, soundless breath, వెరీ కంఫర్టబుల్ బ్రీత్. అచీవ్ దట్. దానికి చాలా టైం పడుతుంది. ద కంఫర్టబుల్ బ్రీత్ అనే దానికి చాలా టైం పడుతుంది. చాలా పేషెంట్గా ప్రయత్నం చేయాల్సిందే. బికాస్ ఇట్ ఈస్ వర్త్ డూయింగ్. ద సైలెంట్ బ్రీత్ ఈజ్ ఎ వర్చ్యూ. అక్కడి నుంచి మీ పునాదులు, మీ పర్సనాలిటీ డెవలప్మెంట్కు పునాదులు. ఎ సైలెంట్ బ్రీత్, కంఫర్టబుల్ బ్రీత్ ఫ్రమ్ ద అబ్డామిన్, రిలాక్స్ యువర్ చెస్ట్. No lung breathing, no chest breathing, no mouth breathing, only through the nostrils. And I rotate very slowly, rightwards, leftwards, right, clockwise, anti-clockwise. Above all, keep yourself connected. And no unnecessary neck movements. ఒకవేళ మీకు నిజంగానే ఏదైనా ఇబ్బంది అవుతుందంటే ఈ మూవ్ దిస్ వే, యూ నీడ్ టు కన్సల్ట్ ఎ ఫిజిషియన్ బికాస్ దేర్ మే బి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్. డోంట్ ఫోర్స్ ద యాక్షన్. దిట్స్ వెరీ ఇంపార్టెంట్. డోంట్ ఎవర్ ఫోర్స్ ద యాక్షన్. దిస్ ఫోర్స్ఫుల్ యాక్షన్ లీడ్స్ టు అదర్ కాంప్లికేషన్స్. Everything that you do should be very much aligned to the body and mind. Both are the part of the same system. Mind and body are the part of the same system. If one has an inconvenience, the other two will develop a problem. అందుకనే మనం రెండింటిని సరిగ్గా కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళడం ఇట్స్ ఎసెన్షియల్. డోంట్ ఎవర్ ఫోర్స్. రిలాక్స్ ద ఐసైట్ దిస్ వే. తర్వాత మీరు ఒక చిన్న gentle hand is important. Don't force it. Don't be too harsh with your fingers. చిన్నగా సాఫ్ట్ ఐస్, సాఫ్ట్ ఫింగర్స్ వీటితోని ఈ ఏరియాలో ఈ కనుగుడ్డు పాప ఉంది కదా, దీని నుంచి స్ట్రైట్ కింద ఎగ్జాక్ట్లీ ఇన్ దిస్ పొజిషన్ జెంట్లీ, వెరీ జెంట్లీ బట్ షూర్లీ కనెక్టెడ్ clockwise, anti-clockwise rubbing
దిస్ హెల్ప్స్. అట్లనే ఈ మొత్తం టోటల్ కవరింగ్ ఛాంబర్ దీని మొత్తాన్ని కూడా ఒకసారి కళ్ళు మూసుకొని జస్ట్ కప్ ఇట్, కప్పింగ్ అంటారు దాన్ని, కప్పింగ్ చేసుకొని కంప్లీట్ ఐస్ మొత్తాన్ని డార్క్ అయ్యేటట్టుగా లెట్ యువర్ బ్రీత్ రన్. ఎంత హ్యాపీగా ఉంటుందో మీరు ఒకసారి చూడండి. చాలా నార్మల్ బ్రీత్లో ఉండి ఐస్ ఇట్లా కప్ చేసుకొని కంప్లీట్ డార్క్నెస్ బిఫోర్ ద ఐస్, బ్లింక్ నార్మల్. ఇక్కడైతే ఐస్ చాలా కూల్గా కంఫర్టబుల్ అయ్యేటట్టు చూసుకొని sometimes this bend this way, you get a quality happiness. తర్వాత అనదర్ పాయింట్, ఇక్కడ చేతి కింద అరచేయి కింద రిలాక్సేషన్ పాయింట్, ఇది ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఈ పాయింట్ను జెంటిల్ మసాజ్. A gentle massage here helps a great deal, clockwise, anti-clockwise. All this really helps. టైం లేదనొద్దు, వీటికి టైం కేటాయించాల్సిందే. మన కోసమే మనం, మన ఫ్యామిలీ కోసమే మనం. ఈ రకమైన మీలో ఉన్న పునరుద్ధరణ టోటల్ మీకున్న ఫ్యామిలీ మొత్తానికి స్ప్రెడ్ అవుతుంది. ఆల్ విల్ బి బెనిఫిటెడ్. డూ దిస్, కమ్ బ్యాక్ టు మీ. థ్యాంక్ యూ.